ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ముందు జాగ్రత్తగానో మరి లేకపోతే ఏమైనా నిజంగానే అవకతవకలు జరుగుతున్నాయా లేకపోతే జరిగాయా అన్న విషయం తెలియదు. కానీ ఇప్పుడు అయోధ్యలో జరుగుతున్నటువంటి ఆ హుండీ లెక్కింపులో ఏదైతే అవకతవకలు ఉన్నాయో ఈ అవకతవకలు జరగకుండా సరైన విధంగా ఆ ఆడిట్ జరిగే విధంగా, అలాగే తహసీల్దారు ప్రతిసారి పర్యవేక్షించే విధంగా, సీసీ కెమెరాలు ఉండే విధంగా, ప్రతి హుండీ కూడా అండర్ సీసీ కెమెరాలు ఉండే విధంగా, అంటే సీసీ కెమెరా ఆధ్వర్యంలోనూ ప్రతిదీ రూపాయి లెక్క కట్టే విధంగా ప్రతిదీ పారదర్శకత్వంగా ఉండాలని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా అయోధ్యలో జరిగినటువంటిది తప్పే, అందులో ఎటువంటి సందేహము లేదు. అలాంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కమిటీకి ఉంది. అయోధ్య రామతీర్థ ట్రస్ట్కి అయితే ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే అది ప్రభుత్వం కిందకి రాలేదు కాబట్టి వాళ్ళే చూసుకోవాలి. ఒక్కొక్కడు అంతే డబ్బు ఎలా తీసుకుని వెళ్ళిపోయారు అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయమే. ప్రతి ఒక్కరూ ముందు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి. మరి కర్ణాటక ప్రభుత్వానికి అసలు హిందువులంటేనే ప్రేమ లేదు. మరి ఆ హిందువులు హుండీలను ఎందుకు కాపాడుతుంది అంటే మీకు తెలిసిందే కదా. ఇక త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇదే సిద్ధరామయ్య గారు, అంటే ఇప్పుడంటే సిద్ధరామయ్య కాదు, డీకే శివకుమార్ గారు, కానీ ఇంతకుముందు సిద్ధరామయ్య ఆధ్వర్యంలో ఎన్నో, అంటే హిందువుల్ని కించపరిచే విధంగా ఎన్నో వ్యాఖ్యలు చేశారు. మరి బహుశా డీకే శివకుమార్ గారు, ఆయనకు మామూలుగానే హిందుత్వ భావజాలం ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ విద్యార్థి అయిన, మరి ఆ భావజాలంతో లేకపోతే త్వరలో రాబోతున్నటువంటి ఎన్నికల కోసం ఈ బీజేపీని ప్రొటెక్షన్ చేయడానికి తెలియదు. కానీ మొత్తానికైతే హిందువుల యొక్క సొమ్ముకి భద్రత కల్పిస్తున్నారు. ఇది నిజంగా శుభపరిణామమే జరిగే. వాళ్ళ యొక్క మనసు ఏదైనా కావచ్చు, కానీ మనస్తత్వం ఇది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటిది. ఎందుకు అంటే ప్రతి రూపాయి మనం దేవుడికి చెందాలని వేస్తారు. అసలు వాస్తవంగా ఏంటంటే అసలు దేవాదాయ శాఖ అసలు అక్కడ ఉండకూడదు. ప్రభుత్వాల చేతిలోనే ఉండకూడదు. ప్రైవేట్ చేతులు అంటే ముఖ్యంగా హిందూ సంస్థల చేతిలోకి రావాలి. ఎందుకు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఏం లేవు కదా. మసీదుల్లో ₹1 కూడా ప్రభుత్వం చేతిలోకి రాదు. చర్చిల్లో ఉన్నటువంటి ₹1 కూడా ప్రభుత్వం చేతిలోకి రాదు. మరి ఇక్కడ ఇంత డబ్బు హిందువులు మాత్రం ఎలాగ ఆలోచించకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి హుండీలో డబ్బులు వేస్తారు. కాబట్టి ఈ యొక్క నిధులు అందరికీ పంచే విధంగా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కానీ ఎందుకు ఉండాలి? ప్రభుత్వం చేతులు ఎందుకు ఉండాలి? 1984లో ఎప్పుడో తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఈ దౌర్భాగ్య పరిస్థితిని తీసుకొచ్చారు. మనం ఎప్పటికైనా పోరాడి మన యొక్క ఆదాయాన్ని మనమే కాపాడుకుంటే మనకు కావలసిన విధంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. అది అన్నదానానికి కావచ్చు, అంటే అన్న వితరణకి కావచ్చు, లేకపోతే విద్యకు కావచ్చు, అభివృద్ధికి కావచ్చు, దేవాలయాల నిర్మాణానికి కావచ్చు, అన్ని లోక కళ్యాణం కోసమే మనం కష్టపడతాం. కానీ ఈ ప్రభుత్వాల చేతిలో ఉండడం వల్ల ఏమవుతుంది? అందరూ ఉద్యోగులు చేరుతున్నారు. అన్ని మతస్థుల్ని ఇక్కడ ఉద్యోగులకు చేర్చుకుంటారు. మనం ఇచ్చిన డబ్బుల్లో చాలామంది క్రిస్టియన్స్ దశంభాగాలు మళ్ళీ ఇస్తారు పాస్టర్లకి. అంటే హిందువులకు వచ్చినటువంటి డబ్బు, హిందువులు హుండీలో వేసినటువంటి డబ్బు దేవుడి సొమ్ము వీళ్ళకి జీతాలుగా ఇస్తే అందులో మళ్ళీ దశంభాగం పాస్టర్లకు ఇస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? అది ఆలోచించుకోవాలి మనందరం. కాబట్టి ఎవరి సొమ్ము? మసీదుల్ని మీరు ప్రభుత్వంలోకి తీసుకోండి నేను చెప్పను, చర్చిల్ని తీసుకోండి అని చెప్పను. కానీ దయచేసి దేవాలయాలు వదిలేయండి. మనం దేవాలయాలను మనం సంపాదించుకోవాలి. ఇది మన అందరి మీద ఉన్నటువంటి బాధ్యత.